ఐఎమ్ విజయరాజు, మేనేజర్ ఆపరేషన్స్. ఈరోజు మనం 3 మ్యాంగోస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. అందరికీ తెలుసు, జింజరు గార్లిక్ రెండు కూడా డిఫరెంట్ సీజన్స్లో వస్తాయి. కానీ మేము ప్రాసెస్ చేసేటప్పుడు ఆ సైమల్టేనియస్గా ప్లాన్ చేసి రెండు ఒకేసారి ప్రొడక్షన్కి వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం. దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి జింజర్. క్వాలిటీ టీమ్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకుని వాళ్ళకున్న ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో ఫిజికల్, కెమికల్, బయలాజికల్ ఆ టెస్ట్స్ అన్ని కంప్లీట్ చేసి అన్నీ కనుక మీట్ అయితే వాళ్ళ ప్రొడక్షన్కి ప్రాసెస్కి అప్రూవల్ ఇస్తారు. వన్స్ ఆ డీపల్వరైజర్ నుంచి బయటకు వచ్చిన పేస్ట్ ఏదైతే పేస్ట్ బయటకు వస్తుందో ఆ పేస్ట్ స్ట్రక్చర్, కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు గార్లిక్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. రా గార్లిక్ అనేది మనకి 4-5 స్టేట్స్ నుంచి అవైలబిలిటీ ఉంటుంది. కానీ కొన్ని స్టేట్స్ నుంచి వచ్చే గార్లిక్కి మాత్రమే ఫ్లేవరు, కలరు వస్తుంది. మనం ఏదైతే కోర్స్ స్పెసిఫికేషన్ ఉందో ఆ స్పెసిఫికేషన్ ప్రకారమే మనకి ఆ పేస్ట్ వస్తుంది. మనం ఇంటి దగ్గర ఎలా అయితే సేమ్ రేషియోలోనే బ్లెండ్ చేస్తాం. రీజన్ ఏంటంటే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్లో ఒక పంచ్ ఉంటుంది. ఆ పంచ్, ఆ ఫ్లేవర్, ఆ పంజెంట్ కనుక కావాలి అంటే ఆ రెండు కూడా రేషియోని మెయింటైన్ చేయాలి. ఆ స్పెసిఫికేషన్ ప్రకారం దాన్ని మిక్స్ చేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవరు, పంజెంట్, టేస్ట్ మిస్ అవ్వదు. 5 days క్యూరింగ్ పీరియడ్ పెడతాం. ఆ క్యూరింగ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఆస్మాసిస్ జరిగి జింజర్ గార్లిక్ ఫ్లేవర్ మనకి మంచిగా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఫైనల్ చెకప్ ఉంటుంది. ఫైనల్ చెక్ అయిపోయిన తర్వాత కార్గేటెడ్ బాక్సెస్లోకి వెళ్తుంది. కార్గేటెడ్ బాక్సెస్లోకి వెళ్ళిన తర్వాత టేప్ అప్లై చేసి పేమెంట్ పెట్టి స్టోర్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు.